హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఈరోజు మనం జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్కి వెళ్దామా? ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఫోటో అండి. చూడండి, టెంపుల్లో మీకు చుట్టూరు ఎన్ని పెయింటింగ్స్, ఎన్ని దేవుళ్ళ ఫోటోలు. అసలు నిజంగా అలా అక్కడే ఉండిపోవాలనిపించేలా ఉండింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. ప్రతి సీను ఎంత బాగుంటుందంటే అలా గుళ్ళో ఉండిపోవాలనిపిస్తుంది. నాకు మా శ్రీదేవికి అయితే అక్కడి నుంచి కదలాలని కూడా అనిపడలేదు. పరశురాముడు, ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కలర్ని నన్ను హైలైట్ చేస్తుంది. చూడండి, దశావతారము ఎంత బాగా డిపిక్ట్ చేశారంటే నరసింహస్వామి ఇది వామన అవతారము, అన్ని దశావతారము. తర్వాత పెద్ద గుడి బంజారా హిల్స్లో, అక్కడ అందరూ దీపాలు పెడతారు. మా శ్రీదేవి దీపం పెట్టింది. హనుమాన్ టెంపుల్, ప్రతి టెంపుల్ ఎంతో వండర్ఫుల్గా ఉంటుంది. మీరు నిజంగా వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించదు. అంత బ్యూటిఫుల్గా అక్కడ పెయింటింగ్స్ కానీ, అక్కడ విగ్రహాలు కానీ, అక్కడ టెంపుల్ మెయింటెనెన్స్ కానీ. చూడండి, గజమోక్షం, గజేంద్రుడికి మోక్షం ఇచ్చిన ఇదనమాట మన వినాయకుడు, మా సుందర వినాయకుడు. గణపతి దేవుడు ఎప్పుడు ఫస్ట్ ఆది దేవుడు అంటారు కదా. దేవుని ముందు, గణేషుని ముందు పూజ చేసి కానీ మిగతా దేవుడిని పూజ చేయరు. మంచి సిటీ సెంటర్లో ఉంది చూడండి. పక్కనంత హై రైజ్డ్ బిల్డింగ్స్. ఈ టెంపుల్ మాత్రం భలే బ్యూటిఫుల్గా సెంటర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇంతవరకు వెళ్ళలేదంటే ఇమ్మీడియట్గా వెళ్ళండి. జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళాం, అందుకని మీతో ఈ ఫొటోస్ ఇవన్నీ షేర్ చేసుకుంటే మాకు సంతోషం అనమాట. ఎందుకంటే మీరు కూడా వెళ్తారు కదా. జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్ అని వెళ్ళండి. చూడండి, పెయింటింగ్స్ ఎంత బాగుందో. చూడండి, ఇది మన విష్ణుది సంజీవ పర్వతం మోసుకొస్తాడు హనుమంతుడు. అక్కడ లక్ష్మణుడు పడుకున్నాడు కింద. సంజీవ పర్వతం తీసుకొస్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత బాగా చూపించారు. చూడండి, స్టెప్స్ ఇన్ అండ్ అవుట్ రెండు పెట్టేసి మంచి స్టెప్స్. నడవజన ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి ఫొటోస్ తీసుకోవడం. ఇదేనండి మనం జగన్నాథ్ టెంపుల్, తెలుసు కదా. మేము మొన్న పూరి జగన్నాథ్ కూడా వెళ్ళాము. అక్కడ మీకు కృష్ణుడు, సుభద్ర ప్లస్ బలరాముడు, మీరు ముగ్గురు ఉంటారు పూరి జగన్నాథ్ టెంపుల్లో. ఇప్పుడు మనము ఫిలిం నగర్కి వెళ్దాం. ఫిలిం నగర్లో దైవ సన్నిధానం ఉంది. చూడండి ఎంత పెద్ద, అసలు దశావతారం ఇంత పెద్ద ఫోటో నేను ఇంతవరకు చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లో చూసేవాళ్ళం. తర్వాత రియాలిటీలో ఫిలిం నగర్ కదండి. ఫిలిం వాళ్ళు ఎంతైనా చేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా కట్టారంటే టెంపుల్. ఫిలిం నగర్ తెలుసు కదా మీకు. ఫిలిం నగర్లో వెళ్తే ఫిలిం నగర్ సన్నిధానం అనమాట, దైవ సన్నిధానం. అందరు ఉన్నారు, అందరు దేవుళ్ళు ఆ టెంపుల్లో ఉన్నారు. అమ్మవారి నుంచి, వెంకటేశ్వర స్వామి నుంచి ప్రతి ఒక్క దేవుడు ఆ టెంపుల్లో మీకు కనిపిస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా. ఇది చూడండి, అర్ధనారీశ్వర టెంపుల్. అర్ధనారీశ్వరుడు ఎప్పుడు చూడలేదు. వినాయకుడు, నా బుజ్జి వినాయకుడు, నాకు ఎప్పుడు చాలా ఇష్టమైన వినాయకుడు. ఎక్కడ పోయినా ముందు ఆయన దండం పెట్టుకుంటాను. ఇలా టెంపుల్, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా 18 స్టెప్స్ కూడా పెట్టారు అక్కడ. స్టెప్స్ మీద అయ్యప్ప టెంపుల్ ఉంది. మళ్ళీ వినాయకుడు ఇచ్చారు. ఇది రథం మీద సూర్యభగవానుడు ఉన్నాడు. మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అదే అమ్మవారు త్రిపుర సుందరి అమ్మవారు. ఈ టెంపుల్లో వెళ్తే ఒక డివైన్, ఒక స్పిరిట్స్ మనకు వస్తాయండి. బాగుంటుంది. ఆహ్లాదంగా. సాయిబాబా టెంపుల్ ఆంజనేయ స్వామి, ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అంటే చాలా పెద్ద విగ్రహం అనమాట. రామచంద్రవాడు, శ్రీరామచంద్రుడు. ఇది కుమారస్వామి అండి, మురుగన్ అంటారు కదా. మురుగన్, కుమారస్వామి, వెంకటేశ్వర స్వామి. ఈ ఫిలిం నగర్ సన్నిధానంలో మనకు ఆల్మోస్ట్ ప్రతి దేవుడిని అక్కడ చూడవచ్చు. ప్రతి దేవుడి విగ్రహం ఉంది. మళ్ళీ కిందకు వచ్చాము, లక్ష్మణుడు పడిపోయి ఉన్నాడు. ఆ టెంపుల్ ఆవరణ చూడ ఎంత పెద్దగా ఉంటుంది. పైగా పక్కనే కమర్షియల్ కాంప్లెక్సెస్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ దీపం పెట్టేది ఆనవాతి అనమాట. ధ్వజస్తంభం దగ్గర అక్కడ శ్రీదేవి దీపం కూడా పెట్టింది. అసలు పచ్చదనం కూడా, గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. నీట్గా. అంటే ఇప్పుడు ఎండాకాలంలో పోతే కూడా అక్కడ కింద తివాచి వేస్తారు, మీ కాళ్ళకు వేడి రాకుండా, ఎండలో మీరు కష్టపడకుండా. అసలు ఒక్కొక్క పెయింటింగ్స్ కానీ, విగ్రహాలు కానీ అలా చూడముచ్చటగా ఉంటుందంటారు చూడండి. అలా చూస్తూనే ఉండాలనిపించింది మాకైతే మేము పోయిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత కూడా వెళ్ళాలనిపించలేదు. కానీ రావాలి కదా, మన పనులు మనకు ఉంటాయి కదా. కాబట్టి దేవుని చూసుకొని హాయిగా అది చూడండి. మళ్ళీ సూపర్. అసలు ఎంత బాగుందంటే ఈ జగన్నాథ టెంపుల్
ప్లస్ మీకు ఫిలిం సిటీ, సూపర్ ట్రిప్ ఇది, మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టెంపుల్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దక్షిణ్ భారత్, దక్షిణ్కి బద్రీనాథ్, దక్షిణ్ సౌత్లో ఉండే బద్రీనాథ్ టెంపుల్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఆవిడతో పాటు కలిసి వెళ్ళినాం. మేము ముగ్గురం, నేను మా ఆవిడ ప్లస్ ఆవిడ, ముగ్గురం కలిసి ఒక కారులో దక్షిణ్కి బద్రీనాథ్ అని ములుగు అనే ప్లేస్లో ఉంది, మేడ్చల్ పక్కన. హాయిగా వెళ్ళి అక్కడ పోతే చాలా విశాలమైన ప్లేస్, కార్ పార్కింగ్ కానీ అన్నిటికీ. ఇంత పెద్ద విశాలమైన ప్లేస్లో గుడిని బాగా కట్టారండి. ఇప్పుడిప్పుడే కట్టారు, బాగా వృద్ధిలోకి వస్తుంది. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. మనందరిలో దైవభక్తి చాలా ఉందండి, అది నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. దేవుణ్ణి నమ్ముకుంటేనే మనం పైకి వెళ్తాం, మళ్ళీ ముందుకు వెళ్తాం, అలాగే జీవితంలో పైకి వస్తాం. కాబట్టి అందరూ దైవభక్తి ఎక్కువైపోయింది. కాబట్టి ప్రతి టెంపుల్లో మనం వెళ్ళామంటే మంచి జనాదరణ ఉంది. ఇలాగే హైదరాబాద్ సిటీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేము ఈ 3 టెంపుల్స్ 2 వారాల్లో అలా వెళ్ళి ఒక్కొక్క టెంపుల్ చూసి వచ్చాం. బద్రీనాథ్ టెంపుల్ ఎంత రష్ చూడండి, విశాలమైన ప్లేస్ ఉంది. టెంపుల్ కొంచెం ఏరియాలో కట్టారు. ఆ ఎంట్రన్స్ ఇంకో కొంచెం చిన్నగా ఉంటుంది. చూడండి రష్ చూడండి ఎంతమంది వచ్చారు. అది ఒక సండే పూట అనుకుంటా. సండే మనకి ఎక్కడో ఒక చోట వెళ్ళాలనిపిస్తుంది కదా. ఈ సినిమాలు పోవడానికంటే హాయిగా ఈ టెంపుల్స్ తిరగడం, టెంపుల్ కోసం వెతకడం, టెంపుల్లో దర్శనం చేసుకోవడం. పైగా మనం టెంపుల్కి వెళ్తే ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది, ఒక మనకు ఆత్మకు శాంతి కలుగుతుంది అనమాట. మనం ప్రశాంతంగా ఉండాలంటే టెంపుల్కి వెళ్ళాలి. సో అలా ఈ టెంపుల్ విజిట్స్ నిజంగా ఆల్వేస్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అస్ వెరీ గుడ్ హ్యాపీనెస్ అండ్ దట్ రిలీఫ్. మనం జనరల్గా వీక్ డేస్ అంతా పనిచేసి అలసిపోయి ఉంటాం. వీకెండ్ కానీ ఏదో రోజు ఇలా మంచి హాలిడే రోజు ఏదో టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఆ తృప్తే వేరు. కాబట్టి అందరూ సాటర్డే సండే కానీ ఏదైనా వీక్ డేస్ కానీ ఏదైనా హాలిడే వస్తే కానీ ఏదో ఒక టెంపుల్కి వెళ్దాం. అక్కడ చిన్న మండపంలా కడితే దాని పక్కన కూడా సెల్ఫీలు. నేనే కాదు, అందరూ సెల్ఫీలు తీసుకుంటారు. ఇదేనండి శ్రీ బద్రీనాథ్ టెంపుల్ వాలంటీర్ అనమాట. ఆ వాలంటీర్ ఫోటో ఒకటి తీసి జస్ట్ చూపించడానికి తీసుకున్నాను అనమాట. బాగుంది, వాలంటీర్గా అందరూ ఉంటారు. బద్రీనాథ్ టెంపుల్ నిజంగా కృష్ణుడి టెంపుల్ చాలా బాగుంటుందండి. అసలు మీరు ఇంతవరకు వెళ్ళలేదంటే ఇప్పుడే వెళ్ళండి. అలాగే మా ఛానల్ చూస్తూ ఉండండి, చిట్టా గణేష్. ఇప్పటికే చాలామంది చూస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కోటి దండాలు. మా ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి. మంచి సంగీతం వీడియోస్ పెట్టాము. ఎందుకంటే మేము ఇద్దరం సింగర్సు, నేను శ్రీదేవి. మేము చాలా పాటలు పాడాము. ఆ పాటలన్నీ మీకోసం మెడ్లీగా పాటలు వీడియోలు పెడుతూ ఉంటాం. అలాగే మా డ్రామాస్, నేను దగ్గర 110 డ్రామాలు చేశాను ఇప్పటికీ. ఆ డ్రామాస్ అన్నీ కూడా మీకు పెడుతూనే ఉంటాం. అలాగే శ్రీదేవి కిచెన్ రెసిపీస్, ప్రతి రెసిపీ వెరైటీగా వంటలు చేస్తుంది. ఆ వంటలన్నీ మీతో షేర్ చేసుకుంటూ, మీకు ఆ వంటలు ఎలా చేయాలో, ఆ రెసిపీలు ఎలా చేయాలో చూపిస్తూ మీకు వీడియోలు పెడుతూ ఉంటుంది. కాబట్టి మా ఛానల్ ట్యాగ్ ఏంటంటే యువర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అవర్ మోటో. కాబట్టి మా ఛానల్ని చూస్తూనే ఉండండి, మమ్మల్ని ఆదరిస్తూనే ఉండండి. పైగా నేను నెలకోసారి మా జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ద్వారా ప్రతి నెల ఒక సింగింగ్ ప్రోగ్రాం ఉంటుంది. అందులో ఒక 15 to 20 సింగర్స్ ప్రతి నెల వచ్చి హాయిగా పాడుకుంటాం సంతోషంగా. ఒక ఈవినింగ్, ఒక మార్నింగ్ ఒక షో అంత అనమాట. ఒక సినిమా షో అంత టైం, అంటే 4 to 5 hours హాయిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం, బాగా పాడుకుంటాం హ్యాపీగా. దట్స్ ఎ ప్యాషన్ అంటారు చూడండి. పాటల ప్యాషన్ ఉన్నప్పుడు ఇదేనండి మెయిన్ విగ్రహం అక్కడ జగన్నాథ్ టెంపుల్లో, మన బద్రీనాథ్ టెంపుల్లో. దేవుళ్ళు ఎన్ని పేర్లైనా అంతా ఒకటేనండి, పరమాత్ముడు ఒక్కడే అంటారు చూడండి. తర్వాత అక్కడి నుంచి నాగదేవత టెంపుల్ వెళ్ళాం. అల్వాల్ దగ్గర, బొలారం దగ్గర నాగదేవత టెంపుల్ అని విని ఉంటారు. చాలా ప్రతిష్టకరమైన టెంపుల్. కానీ మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోయింది, టైం అయిపోయింది. తర్వాత మా డిఆర్ఎం సార్ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ మేడం గారు, మా డిఆర్ఎం గారు, వాళ్ళ అమ్మగారు నిజంగా చాలా మంచి డిఆర్ఎం గారు అండి. ఆయన ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. నిజంగా సంతోషకరమైన ఒక వాతావరణం ఉంటుంది. హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, హ్యాపీగా పలకరిస్తారు, అందరినీ మంచిగా చూస్తారు. ఈవిడే మా ఫ్రెండ్ అండి. ఆవిడ కారులోనే హాయిగా ముగ్గురం కలిసి సంతోషంగా ఆహ్లాదకరంగా వెళ్ళొచ్చాం. ఈ వెళ్ళొచ్చిన దాన్ని మీతో షేర్ చేసుకుంటే కానీ నాకు, మా శ్రీదేవికి ఇద్దరికీ హ్యాపీనెస్ రాదనమాట. కాబట్టి
హాయిగా 3 టెంపుల్స్ చూపించాను. నాలుగోది టెంపుల్ క్లోజ్గా ఉండింది, ఉట్టి కొలను మాత్రం చూపించాను. ఇలానే చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇలా మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ టూర్ అండ్ ట్రావెల్స్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవి కూడా మీ ముందు చూపించడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఈ దక్షిణకి బద్రీనాథ్ మాత్రం డెఫినెట్గా చూడండి. జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్ కూడా చూడండి. అలాగే ఫిలిం నగర్లో కట్టిన దైవ సన్నిధానం కూడా చూడండి. నిజంగా ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మన బద్రీనాథ్ టెంపుల్ది. ఇది మా ఫ్రెండ్. ఈ సెల్ఫీలు తీసుకోవడం మనందరికీ చాలా ఇష్టం కదండి. ఎక్కడ పోయినా ముందు సెల్ఫీలు, తర్వాత గుడిని చూడటం. కాబట్టి ఈ మంచి టెంపుల్స్